హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూద్దాము. దివాళీ కూడా వచ్చేస్తుంది కదండి. ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెట్టారంటే ఫిదా అయిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని 1 కప్పు తీసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఈ మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం చేతికి స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయొద్దు, చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం పంచదార పాకం తయారు చేసుకుందాము. మనం గులాబ్ జామ్ మిక్స్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పంచదార నీళ్లు సమానంగా పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా ఉండేలాగా ఉడికించుకోవాలి. పంచదార కరిగి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో 4-5 యాలకుల్ని దంచి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాము. కొంచెం పాకాన్ని చేత్తో టచ్ చేసి చూస్తే మనకి జిగురుగా ఉండాలి, మరీ తీగ పాకం వచ్చేయకూడదు. చూడండి, ఈ విధంగా తాకితే కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇది కూడా చక్కగా నానుంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి నానిన తర్వాత కూడా. మరి గట్టిగా ఉందంటే పాకం గులాబ్ జామున్ లోపల వరకు పీల్చుకోదు. 1-2 నిమిషాల పాటు సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేయద్దు, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఏదన్నా ఒక స్పూన్ తీసుకుని కొంచెం ఈ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అన్ని బాల్స్ కూడా గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఎక్కడ క్రాక్స్ లేకుండా రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని జామున్స్ని చేసుకుని ఇవి ఆరిపోకుండా మూతతో కవర్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, నూనె మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్స్ని వేసిన వెంటనే కదపొద్దు, అలా వదిలేయండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలి. కొంచెం సేపటికి వాటంతట అవే చక్కగా తేలిపైకి వచ్చేస్తాయి. చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయి కదా, చక్కగా పగలకుండా వచ్చాయి కదా. ఈ జామున్స్ పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి గరిటతో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని వైపులా కూడా చక్కగా వేగుతాయి, సమానంగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. డైరెక్ట్గా అదే గరిటతో పాకంలో వేయొద్దు, నూనె చుక్కలు పడే ఛాన్స్ ఉంటుంది. మరొక ప్లేట్లోకి తీసుకుని అప్పుడు ఆ జామున్స్ని పాకంలో వేసుకోండి. పాకంలో వేశాక ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అవి వేగాక అవి కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోండి. ఇలా అన్ని జామున్స్ని వేసేసి కలిపేసుకుని మూత పెట్టేసి కనీసం 2 గంటల పాటైనా వీటిని నాననివ్వాలి. ఇప్పుడు మనం ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించుకొని బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఇక్కడ నేను సన్న సేమియా వేస్తున్నానండి. మీరు కావాలంటే రెగ్యులర్ సేమియా అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులో 3 కప్పుల కాచిన పాలు పోసుకోవాలి. పాలు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోయండి, బాగా వేడిగా ఉంటుంది కదా, చేతికి ఆవిరి తగులుతుంది. ఫ్లేమ్ లోలో పెట్టేసి 3 కప్పుల పాలు ఇందులో పోసుకోవాలి. వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలైతే పాయసం చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు కలపని పాలు పోసుకోండి. ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఈ సేమ్యా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. గులాబ్ జామ్ పూర్తిగా నానిన తర్వాత ఇందులో నుంచి సిరప్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇందులోని సిరప్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కొంచెం సేమియా తీసుకుని నొక్కి చూడండి, సాఫ్ట్గా ఉంటే ఉడికినట్లే. ఒకవేళ మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే, పాలు కూడా తక్కువగా ఉన్నాయనిపిస్తే కొంచెం పోసుకోండి పాలు, అంతేకాని నీళ్లు పోయొద్దు. సేమియా బాగా ఉడికిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇందులో పోసుకోవాలి. మొత్తం ఒకే సరిపోయొద్దు, కొంచెం పోసుకుంటూ మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా సిరప్ని వేసుకోండి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చివరిగా యాలకుల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని కలుపుకోవాలి. సిరప్ వేశాక 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకోండి. ఇలా కలిపేసుకొని మనం తయారు చేసిన గులాబ్ జామున్స్ ఇందులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, గులాబ్ జామున్ ఖీర్ రెడీ అయిపోయింది.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ స్పెషల్ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.